ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. ఔత్సాహిక పారిశ్రామికవేత్త దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలి. అధికారులు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి. కూటమి నాయకులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. ఇంటికి స్మార్ట్ మీటర్లను బిగించనీయకండి. ప్రజలకు అవగాహన కల్పించిన CPM నాయకులు సూచన. మిత్ర బృందం సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శం. ద్వితీయ వార్షికోత్సవ సభలో పలువురు వక్తలు ప్రశంసం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏకగవాక్ష విధానం కింద ఔత్సాహిక పారిశ్రామిక వేతనాల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఏకగవాక్ష విధానం క్రింద గడిచిన త్రైమాస కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు మంజూరు, ర్యాంప్ ప్రోగ్రాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గ్రౌండ్ వాటర్, సాంఘిక సంక్షేమం, అగ్నిమాపక, APIIC తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 486 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయన శాఖల ద్వారా 449 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని, మిగతా 37 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులు అన్నిటిపై నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ తదితర రాయితీల క్రింద జిల్లాల్లో ఉత్పాదన, సేవా రంగాల్లోని 31 యూనిట్లకు సుమారు 67.44 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలు జారీ కమిటీ ఆమోదించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ తదితర రాయితీల కింద జిల్లాల్లో ఉత్పాదన, సేవా రంగాల్లో 31 యూనిట్లకు సుమారు 67.44 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలు జారీ కమిటీ ఆమోదించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జిల్లా పరిశ్రమల శాఖ GMCH గణపతి, ADS విజయ్ కుమార్, రవాణా శాఖ అధికారి GV శివారెడ్డి, APIIC జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణమూర్తి, జిల్లా అగ్నిమాపక అధికారి PVAS రాజేష్, గ్రౌండ్ వాటర్ DD రాధాకృష్ణ, సాంఘిక సంక్షేమం, కమర్షియల్ టాక్స్ ఇతర శాఖల జిల్లా అధికారులు,
పరిశ్రమల శాఖ సిబ్బంది అరుణ్ సందీప్, రాజేష్ కుమార్, సురేష్ కుమార్ మరియు వివిధ అసోసియేషన్లు ప్రతినిధులు పాల్గొన్నారు. పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని P4 కార్యక్రమం ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలను నియోజకవర్గాల్లోని జనసేన నాయకులు దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ, భాజపా నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. P4 లక్ష్యాలను కాకినాడ రూరల్ ఎంపీడీఓ సతీష్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, నాయకులు వెంకటేశ్వరరావు, ఎంపీపీ అనంతలక్ష్మి, కరెడ్ల గోవింద్, సిరంగు శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి పేరు ఈ కూటమికి ఎప్పుడైతే ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది. ఈవేళ డ్వాక్రా సృష్టికర్త ఆవేళ నలుగురు ఆడవాళ్ళని పోగేసి డ్వాక్రా అని చెప్పి స్టార్ట్ చేసినటువంటి డ్వాక్రా సంఘాలు ఈవేళ లక్షల కోట్ల రూపాయలు టర్నోవర్ తోటి ఈవేళ వెళ్తున్నాయంటే అది విజయం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అటువంటి కార్యక్రమమే ఈ P4 కార్యక్రమం కూడా. ఈ P4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలు తయారు చేద్దాం మన రాష్ట్రంలో అన్నటువంటి మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. సరిచి ఆ ఆలోచన మేరకు ఈవేళ రాష్ట్రంలో ఇప్పటికి 5,76,000 కుటుంబాలు బంగారు కుటుంబాలకి బాట వేయడం జరిగింది. ఇవన్నీ కలిసి లైన్లోకి వచ్చి ప్రతి చోట డబ్బే ప్రాధాన్యతగా కాకుండా, డబ్బు కూడా భాగమే కానీ డబ్బే ప్రాధాన్యత, సేవ కూడా కలిసి ప్రతి ఒక్కరికి అనేక అంశాల మీద, రైలు మౌలిక సదుపాయాల్లో వచ్చే ప్రతి అంశం మీద, ఒక వైద్యంలో కానీ, ఒక విద్యలో కానీ, ప్రతి ఒక్క నీడ్స్, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వందలాది గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, వందలాది గవర్నమెంట్ ఆఫీసులో వందలాది పనులు 100 మందికి ఉంటాయి. అన్నిటికీ కూడా ఒక గైడెన్స్ కావాలా. సోదరుడు సురేష్ ఇప్పుడే చెప్పాడు, 19 సంవత్సరాలు ఒక కుటుంబం ఇవాళ ఒక అసిస్టెన్స్ లేక, దాన్ని గైడ్ చేయలేక 19 సంవత్సరాలు ఆ కుటుంబానికి, ఒక ఫిషరీస్ కుటుంబం, ఒక పల్లెకారుడు వేటకెళ్ళి మృతి చెందితే అది కన్ఫర్మేషన్ చేసుకోకుండా డెత్ సర్టిఫికెట్ ఎవరు? ఎందుకంటే వాళ్ళు ఏ తీరాన్ని తేల్తారో తెలీదు. మన తిరిగి బతికొస్తే ఈ డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఉద్యోగస్తుడికి ఉద్యోగానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని లేటుగా చేస్తారు. అది ఈ విషయంలో సరైన అసిస్టెన్స్ లేక 18 సంవత్సరాల పాటు 6-7 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన సర్టిఫికెట్ని 18 సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితి ఏంటంటే ఆ కాగితం ఎవరు చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, ఫాలోఅప్ చేసేవాళ్ళు లేక జరిగింది. ఇటువంటి అన్నీ జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ పెట్టడం జరిగింది. మనం వెనకబడి ఉన్నాం, ఎందుకంటే మన ఫస్ట్ ఫేజ్లో లేవు, మనం సెకండ్ ఫేజ్లో ఉన్నాం. సెకండ్ ఫేజ్లో ఉండి ఇవాళ మన కాకినాడ జిల్లాలో 26,000, 27,000 కుటుంబాలకే మనం బంగారు కుటుంబ భవిష్యత్తు ఇవ్వగలుగుతా ఉన్నాం. రేపు 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు మరొక్కసారి రివ్యూ చేస్తానంటున్నారు. ఆ రివ్యూ చేసే నాటికి కాకినాడ రూరల్ ఈ జిల్లాలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉండి కార్యక్రమం మీరు అందరూ కలిసి తలుచుకుంటే జరుగుతుంది. మీరు అందరూ కలిసి చెయ్యాలన్నట్టే ఆలోచనతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ చెప్పి అంటే జనసేన పార్టీలో ఉంటూ సేవా కార్యక్రమాలకి పరిమితి లేదు, అనేక కార్యక్రమాలు చేసాం. ఆ సేవా కార్యక్రమాలు వేరు. ఇది ఎందుకంటే రాజకీయ రంగంలో మనం ఎన్నికల్లో కలపడం కాదు. మనం ఎందుకు వచ్చామంటే ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మండలి ప్రెసిడెంట్ అయినా, ఒక ఎంపీటీసీ అయినా, లేకపోతే ఎవరే పదవులో ఉన్నా మనం సేవకులు, పబ్లిక్ సర్వెంట్స్. మనం సర్వెంట్స్ బాగుంటే మనం కూడా ఒక సేవకులే. అధికారులు పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళతో చేయించాలి. మనం చేయించమని చెప్పని కూర్చే బాధ్యత మనం గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటో, కష్టాలు ఇబ్బందులు ఏమిటో అని చెప్పడం కోసం ఇది మంచి అవకాశం. ఇది ఈ అవకాశం ఉపయోగించుకుని మనం మార్గదర్శనం ద్వారా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామంలో 5 మంది వెళ్తారు, 10 మంది వెళ్తారు. 10 గ్రామాల్లో 10 మంది అయ్యి పర్లేదు, 9 గ్రామాలు 5, 5 3 ఏదైనా చేయాలి. అంటే ఇది ఇంప్లిమెంట్ అవ్వడం చాలా ముఖ్యమైన కార్యక్రమం నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అన్నీ కూడా అన్ని చేసినా సరే పబ్లిక్కి
ఇటువంటిదే మనకి గ్యాప్ ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పాడు ఇందాక 7 మంది మత్స్యకారులకి మాకు డబ్బు లేకుండా పోయిందని చెప్పేసి సురేష్ 7 మందికి అంటే సరే అక్కడ లేదు పార్టిసిపేషన్ అయితే ఇక్కడ దాన్ని సరిగ్గా చేసుకోలేకపోయింది. అంటే లీగల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను కాదన్నా అది ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు అని చెప్పేసి ఇక్కడ అక్కడికి ఎండేస్తుంటారు. వాళ్ళు ఏదో ఇది ఈ ఊరు కదంటే ఆ ఊరు కదని అంటున్నారు. అది ఆ పొలం అందరూ ఆ టీం కూడా ఏదో కాబట్టి ఆ టీం అమ్ముతారు, మా ఊరు అని చెప్పి మీరు అంటారు. సరే ఏదైనప్పటికీ కూడా ఇబ్బంది పడితే మొత్తం నష్టపోయారు. మాకు 18 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పటికి. అలాగే ఏంటంటే ఇటువంటి మనకి తెలియని చాలా ఉంటాయి. నాడు వాళ్ళకి ఏదైనా సరైన సహాయం చేస్తే మేము పెద్దోస్తామని చెప్పిన కూడా ఉంటారు. అటువంటి దానికి చాలా మంది ముందుకు వచ్చి దాన్ని చేస్తే దానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్య దాంట్లో కానీ వైద్యం దాంట్లో కానీ లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు సంఘీయ కార్యక్రమాలు ఏవైతున్నాయి వారి కార్యక్రమాలు ఏం చేయాలో ఏ రకంగా చేయాలో దాని మీద మనంతా కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు తయారై ఉన్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మరి మంచి ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టేది నిన్న నాన్నగారు ఏం చెప్పారు, మాకు మన టెలికాన్ఫరెన్స్లో మాది కాకినాడ రోల్ వీక్గా ఉందని చెప్పారు. ఇప్పుడు ఇందాక అడిగితే 300 మంది ముందు మొత్తం మీద 600 చేశారు. మొత్తం ఐడెంటిఫై చేసింది 5,600 ఉంటే ఇప్పుడు చేసిందంతా 600 మంది చేశారు. అది ఓకే, ఇంకా 5,000 మంది చేయాలి. ఇంకా అంటే ఏంటంటే కొంత చాలా మంది చేయాలి. ఇంకా ఎన్నింటి మనం అందరూ కూడా మన పక్కన ఎంప్లాయీస్, మరో పక్కన ఎమ్మెల్యే గారు, మరో పక్కన నాయకులు, కార్యకర్తలు, డెప్యూటీసీలు, సర్పంచులు అందరూ కూడా కలిపి చేయాలి. ఎప్పుడు చేయాలి? ఒక యజ్ఞం లాంటిది. యజ్ఞంలో అందరూ భాగస్వామ్యమే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాదు యజ్ఞం చేసేవాళ్ళు, మనందరూ కూడా భాగస్వామ్యం ఇద్దరు, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలి. అంటే అప్పుడే సక్సెస్ అవుతుంది. మన భాగస్వామ్యం ఉండి మీరంతా మేమంతే కూర్చున్నాం, మేమంతే. ఇంటికి షాపులకు అదాని స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రజలు వ్యతిరేకించారని సిపిఎం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఇంటికి షాపులకు అదాని స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని ఈరోజు సిపిఎం పార్టీ ఇంద్రపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం మార్కెట్ వద్ద మైక్ ప్రచారం, కరపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రజలు కరపత్రాలు తీసుకుంటూ నాయకులు చెప్పే విషయాలను ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెం పార్టీ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఇప్పటికే అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతుంటే ములిగే నక్కపై తాటికాయ పడినట్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటికి షాపులకు అదాని కరెంట్ స్మార్ట్ మీటర్లను బిగించడం అంటే ప్రజలకు మరిన్ని భారాలు వేయడమేనని విజయ్ కుమార్ తెలిపారు. పార్టీ రూరల్ కమిటీ నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేసిందని అజయ్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు మీటర్లను బిగించుకోవడానికి అనుమతులు ఇచ్చామని అజయ్ గుర్తు చేశారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వద్ద జరుగు ధర్నా, వినతి పత్రాల సమర్పించే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మీ నిరసనను ఆ రోజు తెలియచేయాలి అని సిపిఎం పార్టీ పిలుపుని ఇస్తుందని అజయ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీడగ పార్టీ కార్యదర్శి పెద్దింశెట్టి రామకృష్ణ, సిహెచ్ మంజున, గుండుబోగుల శ్రీను, వాసంశెట్టి చంద్రరావు, ఏ శివ, రాజేంద్ర ప్రసాద్, పద్మ, కె ధనలక్ష్మి, ఎం అమ్మాజీ, ఎస్ సత్య, అంకం సుబ్రహ్మణ్యం, పంతడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఈ మీటర్ వల్ల ముందుగా రీఛార్జ్ చేసుకుంటేనే ఈ స్మార్ట్ మీటర్ పనిచేస్తుంది, లేదంటే మీటర్ ఆగిపోతుంది. అంతేకాదు ఈ మీటర్ బిగించడం వల్ల ప్రజలపై 9,000 రూపాయలు ఒక్కొక్క మీటర్కి వసూలు చేస్తారు. 93,000 రూపాయలు 93 వాయిదాలు చెప్పిన. అంతేకాదు ఈ మీటర్ ఉదయం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు బిల్లు వసూలు చేస్తుంది. అంటే ఈ మీటర్ను బిగించడం అంటే అదానిని ఇంట్లోకి స్వాగతించుకుని మన జోబీలు చిల్లు పడ్డమే. కాబట్టి ప్రజలు ఈ స్వచ్ఛందంగా మీటర్లు తిరస్కరించాలని ప్రభుత్వం షరతు కూడా ఉంది. ప్రజలు అంగీకరిస్తేనే ఈ మీటర్ బిగించాలి. ఆ మీటర్, ఆ ఇంటికలైన మీటర్ వద్దు అంటే ఈ యొక్క అదాని సిబ్బంది వెనక్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వ్యతిరేకించి ఈ మీటర్లను వెనక్కి పంపించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. అలాగే మనము కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలి.
ఈ అదాని స్మార్ట్ మీటర్ వేసుకోవడం వల్ల 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 2000 3000 పెరుగుతుంది. అక్కడితో ఆగదు, జీవితాంతం రీఛార్జ్ చేసుకోవాలి. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా కరెంటు కూడా మీటర్ రీఛార్జ్ చేసుకుంటేనే పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. ఏ అర్ధరాత్రి గంట రీఛార్జ్ అయిపోయినా సరే అక్కడ కరెంట్ ఆగిపోద్ది. ఆ నైట్ అంతా కంటి పిల్లలు ఉన్నా పెద్దోళ్ళు ఉన్నా తెల్లవాళ్ళు బాదుకోవడం తప్ప ఏ విధమైన కరెంటు అప్పటికప్పుడు రాదు, మళ్ళీ 24 అవర్స్ వరకు కూడా. కాబట్టి ప్రజలందరూ ఈ డిమాండ్ ని తీసుకుని అందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్ వ్యతిరేకించవలసిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, స్మార్ట్ మీటర్ ఇంటికి బిగిస్తే పగలగొట్టడానికి చెప్పి పిలిపించాడు. ఈ రోజు అదే లోకేష్, అదే అధికార పార్టీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి పర్మిషన్ ఇస్తుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారులు లేనప్పుడు ఒక మాట ఎవరిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే జగన్ అదానికి, అంబానీలకి, ప్రైవేటు సంస్థలకి విధానాల్లో మార్పు లేదు, ఆయన వాళ్ళకే సహకరించాడు. ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పించేటువంటి కార్పొరేట్ శక్తులకు సహకరిస్తున్నారు. ఇద్దరు కూడా విధానాల్లో ఇద్దరు ఒకటే. అంచేత మన మీద భారాలు వేస్తున్నటువంటి ఈ రెండు విధానాలని, రెండు పార్టీలని ఆయా పార్టీలో ఉన్న ప్రజానీకం కూడా అడగాలి, ప్రశ్నించాలి, భారాలు వేయొద్దని చెప్పి నిరసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్ర బృందం సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో మిత్ర బృందం సేవా సంఘం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిత్ర బృందం అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ ముఖ్య అతిథిగాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విశిష్ట అతిథిగాను, మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి, ఏఎస్పీ మొగలి వెంకటేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిత్ర బృందం సభ్యులు చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద బాలికలకు సైకిళ్లు, చేయూత, రైంబో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు సైకిల్స్, ప్రాణాంతక వ్యాధిగ్రస్తు చిన్నారులకు పౌష్టిక ఆహార కిట్లను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, ఏఎస్పీ మొగలి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ మిత్ర బృందం సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు చంద్రకళ దీప్తిలు రిబ్బన్ కత్తిరించి మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరణించిన మిత్ర బృందం సభ్యుల చిత్రపటాలను అతిథులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో సేవలు అందిస్తూ పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు రాజేష్, బాల త్రిపుర సుందరి, లక్ష్మీ నాగేంద్రలతో పాటు పలువురు సభ్యులను మిత్ర బృందం సభ్యులు జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు తనయుడు తుమ్మల అంజేష్, చేయూత అధ్యక్షులు మొండి రవికుమార్, యంగ్మైండ్ అధ్యక్షులు వాకాడ వెంకటరమణ చిన్న మాస్టారు, రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు, సభ్యులు చిరంజీవి రెడ్డి, నల్లమిల్లి మాచిరెడ్డి, మమతా శ్రీనివాస్, సుంకర విద్యాసాగర్, రాగిరెడ్డి బన్నీ, పలువురు నగర ప్రముఖులు మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా మంది దాన్ని తప్పుగా పడిస్తున్నారు. నేనేమంటానంటే మీ అందరూ కూడా సోషల్ మీడియాలో ఉన్నారు కదా, అందరూ కూడా గతంలో మనందరూ కూడా ఏదైనా సమాచారం ఉంటే న్యూస్లో చూస్తే, టీవీలో చూస్తే తెలిసింది మాకు. ఆ టీవీలో చూసిన తర్వాత 10 మంది చెప్పేవారు, లేదా పేపర్లో వచ్చేది, పేపర్లో వచ్చిన తర్వాత 10 మంది చూసి తెలుసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, రెండో టీవీ ఉంటే టీవీ చూసేవారు. ఇప్పుడు ఇంట్లో టీవీ కాదు, మీ అందరి దగ్గర టీవీలో ఉంటే అందరి దగ్గర ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ సమాచారం ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఈ రోజున నేనేమంటానంటే గత ప్రభుత్వాన్ని కావాలని తీసుకొచ్చారు. ఈ రోజున ఆ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది, కష్టపడి పనిచేస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే కింద మంత్రివర్గం కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఈరోజు కష్టపడి పనిచేసే సమయంలో, ఈరోజు అభివృద్ధి పథకం ముందుకెళ్తున్న సమయంలో ఈరోజు మళ్ళీ నిందలేస్తున్నారు. ఆ నిందలేస్తే నిజమైతే పర్లేదు, నిజమైన నిందలు కాదు, అబద్ధాలు చెప్తారు. గతంలో ఇలాగే పరిపాలన చేస్తుంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ అబద్ధాలు చెప్తారు.
నేనేమంటానంటే దాన్ని మేము తిప్పుకొడుతున్నాం. నేనేమంటానంటే ఈ ప్రభుత్వం బాగుతరం భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అన్ని కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా మీరు చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు కాకినాడలో కూడా మరి ఎంపీ సతీష్ గారు ప్రత్యేకమైన ఆయన నిధులతో ఈరోజు మన గవర్నమెంట్ ఐటీ ప్లేస్మెంట్ చూసాం. కాకినాడ అందరూ కూడా 5 కోట్ల పైచీలతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిల్డింగ్ నిర్మిస్తున్నాం. దాంట్లో మా ఉద్దేశం ఏంటంటే కాకినాడ జిల్లాకు సంబంధించిన యువతందరికీ కూడా ఉచితంగా వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసిన, ఐటీ పూర్తి చేసిన, పాలిటెక్నిక్ పూర్తి చేసిన, డిగ్రీ పూర్తి చేసిన ప్రత్యేకమైన స్కిల్ వాళ్ళకి సంబంధించిన స్కిల్ సంబంధించి దేంట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారో దానికి సంబంధించి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి అక్కడే క్యాంపస్ సెలక్షన్ పెట్టడానికి మరి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు మీరు అందరూ కూడా నాగేజీ గారు వడపల్లి గారు ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు అందరూ కూడా బాగా చదువుకోండి, ఆదర్శంగా నిలవండి. ఈ సమాజాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారం కావాలని, అదేవిధంగా మీ బాధ్యత ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ మొత్తం ఏదైతే మిత్రులు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కాలేజ్ చూసి వెళ్ళాం. మేము మాది కూడా పెద్ద బ్యాచ్ మొన్న ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లేవు. పొలిటికల్ సైడ్ వెళ్ళి పాలిటిక్స్ సెంటర్స్తో పొలిటికల్ సైడ్ వెళ్ళి కానీ ఉన్నటువంటి యూత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ వెళ్తాం నిజంగా చాలా సంతోషమైన విషయం. 28 మంది పిల్లలు వచ్చారు. నేను గంట చేయాలి. సో పెద్దలు అలాంటి సీక్వెన్స్లో లేట్ రావడం వల్ల మీకు లేట్ అవ్వచ్చు. లేదంటే తమ్ముడు ఆర్కేని సందర్భంగా మనస్ఫూర్తి అభినందిస్తాను. ఇలాగా ఈ కార్యక్రమాన్ని ముందు ఇంకా బాగా జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఎవరైతే ఫెడరేషన్ చేయడానికి వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ వ్యక్తి వార్షికోత్సవం సందర్భంగా ఇందులో ఉన్న ప్రతి మెంబర్కి కూడా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క సంఘాన్ని అందరిగా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి, ఎక్కువ సర్వీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి 50 టీం మెంబర్ని కూడా మత్స్యకారుల సమస్యలన్నిటినీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మత్స్యకారులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మత్స్యకారులకు చెందిన పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అది ఒక ప్రాసెస్, అది సమయం పడుతుంది కాబట్టి ఈ లోపల దానికి డెడ్జింగ్ ఏదో ఒకటి చేస్తే ఆ ఉధృతం తగ్గుద్ది, దానివల్ల బోట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఆ పద్ధతి మీద మేము కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతాం. ఏది ఏమైనా దీంతో పాటుగా గట్టుకి అడగడం జరిగింది. ఈ గట్టు వెనక్కి వెళ్ళి మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎంతమంది నాయకులు కమిట్మెంట్ ఇచ్చారో చెప్తాం. దీనికంటే ముందు 2018లో నేను విపత్తుల విభాగంలో పెట్టండి ఇది, దాని మీద మీటింగ్ పెట్టి దీన్ని ప్రపోజల్ పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందర్భంలో అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ గారు, విపత్తుల విభాగం సెక్రటరీ శాస్త్రి గారు, అలాగే ఫిషరీస్ కమిషనర్ అప్పుడు నాయక్ ఎవరు ఉన్నారు, మరి పేరు జ్ఞాపకం లేదు, అయినా అదేవిధంగా జిల్లా ఆర్ఎండ్బిఎస్సి వీళ్ళందరితో కలెక్టివ్గా మీటింగ్ పెట్టి ప్రపోజల్ ఆ రోజు తయారు చేయడం, తర్వాత గవర్నమెంట్ పోవడం జరిగింది. తదుపరి 5 సంవత్సరాలు కూడా ఉన్న ప్రభుత్వంలో దాని గురించి పట్టించుకోలేదు. ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు స్వయంగా ఒకసారి తుఫాను సమయంలో వర్షాన్ని వచ్చి మన సూరాటపేట దగ్గర కిందకి దిగి మరి కోత ఏ విధంగా ఉందని దీన్ని చూసి ఆ రోజు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా యోగానం పాదయాత్రలో కోనపేటలో దగ్గర పరిశీలించడం జరిగింది. మన పెనుమాలపురం మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. తదనంతరం పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చాక కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడలో మాట్లాడడం జరిగింది. ఓట్లు వేసేటప్పుడు కూడా నన్ను అడిగినప్పుడు అందరికీ కూడా గట్టి ఎట్టి పరిస్థితుల్లోనే వేస్తాం, ఈసారి ఓట్లు వేయండి అని చెప్పి అడగడం కూడా జరిగింది. ఇంతమంది మాట ఇచ్చారు కాబట్టి ఈ గట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్తుంది. మొన్న కళ్యాణ్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు దీన్ని
కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, ఏది అయినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో చంద్రబాబు నాయకత్వంలో ఇవన్నీ కూడా పూర్తవుతాయని తెలియజేస్తూ, వీటి మీద కూడా త్వరలో మరొక సమావేశం పెట్టి వీళ్ళందరికీ కూడా ఏదైతే బోర్డు ఇంజన్లో డిఫరెన్స్ కూడా ఉంది. నిజంగా చిన్న ఇంజన్లకి పెద్ద ఆస్పాలు వేస్తున్నారు, సోనా బోర్డు చేసే ఆస్పాలు పూర్వంలో లేవు ప్రయాణం చేయడానికి. అంచేత వాటికి వచ్చి సబ్సిడీలు వీటికి కూడా ఇవ్వాలన్నది ఒక నినాదం మత్స్యకారులకు ఉంది. అలాగే బయట వేట దాని మీద కూడా ఉంది. వీటన్నిటి మీద, ఈ సమస్యల మీద సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీంతో పాటుగా కళ్యాణ మండపాలు మేము కట్టిస్తే అందులో పంచాయతీ ఆఫీసులు పెట్టారు. వాటిని కూడా 2-3 నెలల్లో ఖాళీ చేయించి మత్స్యకారులు పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఉప్పాడ, మూలపేట, ఎండపిల్లి ఈ గ్రామాల్లో ఉన్న కళ్యాణ మండపాన్ని ఖాళీ చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మత్స్యకార కుటుంబాల సమస్య ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని మరొకసారి తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సామాజిక సంస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన కోస్తాంధ్ర ప్రాంతీయ మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రాగంపేటలో గల ఆల్ఫల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలోని సమావేశం హాల్లో ఎంపీజే సందస్త్ కోస్తా ఆంధ్ర ప్రాంతీయ మహాసభ జరిగింది. కాకినాడ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ పాల్గొనగా, విశిష్ట అతిథులుగా ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచుక శ్రీనివాసరావు, లీగల్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యులు హుసేన్, ఎండి ఇబ్రహం, రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ అబ్దుల్ కదీర్, రాష్ట్ర కోశాధికారి వలియా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ఎంపీజేను మరింతగా బలోపేతం చేసే దిశగా సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచుక శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజ్యాంగ పరిధిలో మానవ హక్కులు ఉల్లంఘన, వాటి పరిష్కారాలపై వివరించారు. లీగల్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు సమాచార హక్కుల చట్టం వివరాలను వివరించారు. సభ అధ్యక్షులు హలీం మాట్లాడుతూ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అందరికీ శాంతి, న్యాయం, సమానత్వం కోసం పోరాడుతుందని అన్నారు. కాకినాడ జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చాలా చురుకుగా సంస్థ పనిచేస్తుందన్నారు. అనంతరం 8 మంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. అనంతరం 10 మంది కొత్త సభ్యులను ఎంపీజీలో చేర్చుకుని వారిని కండువాలతో ఎంపీజీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర, జిల్లా, సిటీ సభ్యులు షేక్ హుసేన్, అజహర్, ఎండి ఇమాన్ మొహిద్దీన్, షేక్ అబ్దుల్లా, మదీనా బాషా, షకీర్, సబీర్ ఉస్మాన్, ఫరూక్, బషీర్ సుల్తానా, షహేరా బేగం, గిరిజా, రమణి పెద్ద సంఖ్యలో ఎంపీజే సభ్యులు పాల్గొన్నారు. దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవసరాలకు వారిని దగ్గర తీసి వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కావాల్సిన కార్డులను, రేషన్ కార్డులను, వారు ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటన్నిటిని ఇప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము. మేము దాదాపు 38 శాఖలుగా రాష్ట్రంలో ఉండి మేము ఇదే ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలను మేము తీరుస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రజల ఏదైతే వారి మౌలిక వసతులు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని మనము పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము పనిచేస్తున్నాము. ప్రత్యేకంగా పీడితులు మా దగ్గరకు వస్తుంటారు. వారి అవసరాలను న్యాయ సలహాలు ఇస్తూ వారికి మన శాయశక్తుల వాళ్ళు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటామండి. ఈరోజు సమాజంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, అది స్త్రీల రక్షణ కానివ్వండి, సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలకు హక్కుల నిరాకరణ కానివ్వండి, కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట ఏ విద్వేషపు విషగాలు అయితే ఇక్కడ వీస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఎంపీజే సమాజం నుంచి నిర్మూలించదలిచింది. సమాజంలో ప్రతి ఒక్కరూ, అది స్త్రీలు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, అట్టడుగు వర్గాలు కానివ్వండి, తమ సంపూర్ణ హక్కులు పొందేలా, శాంతి ఇక్కడ నెలకొల్పేలా, న్యాయం ప్రతి వర్గానికి చౌకగా దొరికేలా ఎంపీజే కృషి చేస్తుంది. ఎంపీజే ఒక ప్రభుత్వేతర సంస్థ, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి ఆశయాలతో ముందుకు పనిచేస్తుంది. ఇది దేనికి కూడా అనుబంధ సంస్థ ఎంత మాత్రం కాదు.
ఇది సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకున్న ప్రతి ఒక్కరి సంస్థ ఇది. అందుకు మేము ప్రజాస్వామ్యవాదుల్ని, చైతన్యవంతుల్ని, మల్టీ టాలెంట్ కలిగిన ప్రతి వ్యక్తిని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాం. రండి, శాయశక్తుల ఈ సమాజ పునర్నిర్మాణానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఎంపీ ఆశయాల్ని, లక్ష్యాన్ని మనం సాకారం చేద్దాం. కోస్తాంధ్ర ప్రాంతీయ మహాసభ సందర్భంగా ఎంపీజీ అనేటువంటి సంస్థ సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఇంతకుముందు మీకు చాలా వివరంగా కొంతమంది తెలియజేశారు. మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సంస్థలో ఏ విధమైనటువంటి వర్గాల, లింగ, మత భేదం లేకుండా మేము అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో, మరి న్యాయం సరళంగా అందరికీ అందేలా చూడాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది ప్రస్తుతం 5 స్టేట్లలో పనిచేయడం జరుగుతుంది. మరి అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వార్తల్లో చిన్న విరామం. NFCL రిటైర్డ్ ఉద్యోగులు అంతా కలిసి భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఎస్ రామారావు పేర్కొన్నారు. వారంతా రిటైర్డ్ ఉద్యోగులు. 34 ఏళ్ల కిందట అంతా కలిసి నాగార్జున ఎరువుల కర్మాగారంలో పనిచేశారు. అంతా కలిసి ఒకచోట ఆత్మీయ సమావేశం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం కాకినాడలో 1991-2025 NFCL రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఎస్ రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు అంతా కలిసి పనిచేశామని, ఆత్మీయ కలయిక కోసం 70 మందితో గ్రూప్ ఏర్పాటు చేయగా 35 మందితో తొలిసారి ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఒకరి కష్ట సుఖాలు మరొకరు పాలు పంచుకుంటూ సహకారం అందించుకోవాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులో పలు సామాజిక కార్యక్రమాలతో పాటు సభ్యుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించి వారి ఉన్నతికి కృషి చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఆత్మీయంగా కలుసుకుని ఎరువుల కర్మాగారంలో పనిచేసిన సమయంలో మధుర జ్ఞాపకాలు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆరోగ్యంపై చర్చించుకున్నారన్నారు. ఆత్మీయ సమావేశం నిర్వహణకు అన్ని రకాలుగా సహకారం అందించిన ఆర్ గోవిందరాజులను సభ్యులు అభినందించారు. భోజనం అనంతరం గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు సిహెచ్ విజయ్ కుమార్, PSN రాజు, వై జోగరావు, వి అప్పలరాజుతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆత్మీయ కలయిక, విశ్రాంతి ఉద్యోగుల ఆత్మీయ కలయిక, ఈ కలయిక కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయగా మాకు ఇప్పుడు ఈ అవకాశం కుదిరింది. ఈ అవకాశం కుదిరిన దానికి సక్సెస్ఫుల్గా అవడానికి కారణం కూడా మా గోవిందరాజు గారు. ఆయన ప్రోత్సాహంతో నేను ముందుకు వచ్చేసి 70 మందిని మా ఎంప్లాయీస్ లోకల్గా సెటిల్ అయి ఉన్న NFCL విశ్రాంతి ఉద్యోగులను కలెక్ట్ చేసి ఒక గ్రూప్ పెట్టి, ఆ గ్రూప్లో అందరికీ మెసేజ్లు పెట్టి అందరినీ మోటివేట్ చేసి మనం ఒకసారి కలుద్దాం, అందరూ ఒక ఆత్మీయ అందరూ కలుస్తూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళు వాళ్ళు. మనం 30 సంవత్సరాలు ఉద్యోగం చేసాం కలిసి. అటువంటిప్పుడు మనం కూడా ఎందుకు కలవకూడదని చెప్పేసితో ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఆల్మోస్ట్ 35 మంది ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ ముందు కూడా మేము మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే ఏమైనా కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలని, ఫ్యామిలీతోటి కూడా గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టుకొని ఒకరికొకరు ఆత్మీయంగా కలిసి ఉండాలని, ఎవరికి ఏది ఆపద కలిగినా
ఏం జరిగినా అందరం కూడా ఒకరికొకరు మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దళితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ నాయకులతో కలిసి వంగగీత విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సోమవారం నాడు కాకినాడ సూర్యకళా మందిరంలో జరిగే వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం కాకినాడ జిల్లా సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాది దళితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత శ్రీనివాస్, బుడవల భూషణం, పెద్దపాటి రాజేష్, బోను దేవ, పెద్దపాటి నాగేశ్వరరావు, సందాక శ్యామలారావు, వజ్రపు బాబీ, బత్తిన రాజశేఖర్, కండవిల్లి చిన్నలోవరాజు, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, పిఠాపురం మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గుండెపల్లి బాబీ, కొత్తెం దత్తుడు, వర్ధినీడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ నిలుపుదల చేయటం, వీరు హామీ ఇచ్చిన సూపర్ 6లు అమలు చేయకపోవటం వల్ల ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, రోజు కూలీ విధానం మీద ఆధారపడ్డ వాళ్ళు అందరూ కూడా విద్య విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ వివిధ అంశాల్లో చాలా ఇబ్బందులకి గురి అవటం జరుగుతుంది. డ్వాక్రా మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా మరి వారు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ చర్చించడం కోసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటి, పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, విద్యాపరంగా, వైద్యపరంగా ఎప్పుడు కూడా వారికి ప్రభుత్వం అందుబాటులో ఉండాలనేది వారి యొక్క మానవతా దృక్పథంతో కూడిన బాధ్యతాయుతమైన మంచి మనసుతో ఈ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇవన్నీ కూడా అన్నీ చేశామని మంత్రులే అంటున్నారు. ఏ పథకంనైనా చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. ఏంటి విరుద్ధమైన విషయాలు చెప్పడం, అన్నీ చేశామంటే ఏం చేశారు అని అడిగితే మళ్ళీ ఒక్కొక్కటి చెప్పట్లేదు, ఒక్కొక్కటి ఇది అని అడిగితే అది ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాదు మరి ముఖ్యంగా అన్ని వర్గాల్లో, అదేవిధంగా ఎస్సీస్లో కూడా చదువుకుని విద్యావంతులైన నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఉద్యోగాలు కల్పన చేస్తారు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలని మీరు తీసేయడం జరిగింది, ఉపాధి అవకాశాలని పక్కన పెట్టేయడం జరిగింది, వాళ్ళని అగౌరవపరచడం జరిగింది. అంతేకాదు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు 3,000, ఇప్పటికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మరి అదేవిధంగా తల్లికి వందనంలో కోత విధించేశారు. మరి వసతి దీవెన, విద్యా దీవెనకి ఇప్పుడే ఈరోజే సమాచారం రావడం జరిగింది. అదే కరెక్ట్ అయితే వేలాది కోట్ల రూపాయలు వసతి దీవెనకి, విద్యా దీవెనకి ఇవ్వటం లేదని చెప్పి విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ప్రజలకు అండగా ఉండడానికి ఎస్సీసీఎల్ తరపు నుంచి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన చేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. నాయకులందరూ కూడా వారి సమాచారం వాళ్ళంతా కోఆర్డినేట్ చేసుకుని పిఠాపురం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాకినాడ మీటింగ్ సమావేశమే. యుద్ధాలలో ఎంతో ధైర్య సాహసాలు చూపించి దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాల వెంట యావత్ దేశ ప్రజలు ఉన్నారని తెలియజేసేందుకు ప్రతి ఏటా కార్గిల్ విజయ దివాస్ జరుపుకుంటున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు బికిని విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ కాలేజ్ వద్ద గల కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. కాకినాడ జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బికిని విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి కొవ్వొత్తులు, జాతీయ జెండాలను పట్టుకొని భారత మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద నుండి వందలాది సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు, జాతీయ జెండాలను పట్టుకొని ఊరేగింపుగా అమరవీరులు స్తూపం వద్దకు చేరుకొని కొవ్వొత్తులను సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని వాజ్పేయి సారథ్యంలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో విజేతగా నిలిచిన కారణంగా ప్రతి ఏటా విజయ్ దివాస్ జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యనుమిరెడ్డి మాలకొండయ్య, ఎర్రగడ్ల రామ్కుమార్, కుండల సాయి కుమార్, సాహిత్ వర్మ, చోడిశెట్టి రమేష్ బాబు, గండి కొండలరావు, వెలుగు గోపాలకృష్ణ, గూడూరు పద్మ, జ్యోతుల రాజేష్, ఉషారాణి, గట్టి సత్యనారాయణ, తుమ్మలపల్లి నాని, ఘంటసాల గోవిందు,
దొడ్డి వీరేంద్ర, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అమరులైనటువంటి సైనికులు భారతదేశం కోసం వారు రక్తం చిందించారు. కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడారు. అదేవిధంగా ఆ రోజు యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి చాలామంది జవాన్లను ఈవేళ కాకినాడలో సత్కరించడం జరిగింది. ఇది యావత్ భారతదేశం కూడా ఈ విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ కార్గిల్ యుద్ధంతో భారతదేశం చాలా ఐక్యంగా ఉంటుంది. భారతదేశం మీద ఎవరైనా దాడి చేస్తే వారికి మూల్యం ఏంటో అనేటువంటిది ఆ రోజు మన సైనికులు అప్పట్లో ఉన్నటువంటి ప్రధాని వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఏదైతే సైనికులు చేశారో ఆ పోరాటానికి స్ఫూర్తిగా మేము అందరం తీసుకుంటాం. భావితరాలకు అదొక పెద్ద లెసన్గా వేరే దేశం మన భారతదేశం పైన దండెత్తితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేటువంటిది కూడా అందరం కూడా చూసాం. కార్గిల్ విజయ్ దివస్ రోజు నాడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేటి యువతకు అబ్దుల్ కలాం ఆదర్శంగా నిలుస్తారని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. హైదరాబాద్ స్టేట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 11వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకులు అజ్మీర్ ఆరాజు నాయక్, నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ చౌదరి, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు కడప జగదీష్, కాకినాడ రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొని అబ్దుల్ కలాంకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఏ కార్యక్రమాన్న తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అనేక మంది నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రపతులు తయారయ్యారు. అదేవిధంగా మన అబ్దుల్ కలాం గారు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాన్ని యువత అందరూ తీసుకోవాలి. ఆయన ఒక పేద జీవితంలో పుట్టి ఎంతో మందికి ఆదర్శమయ్యారు. మరి మిషన్ ఆఫ్ సైనిక్ అనే అవార్డు కూడా వచ్చింది ఆయనకి. ఆయన మరలాసారి రాష్ట్రపతిగా చేయమంటే వద్దు, నాకు 2 రోజులు ఆలోచించి చెప్తానని చెప్పి మరి ఆ పదవి ఎవరికన్నా ఇవ్వడం మరి ఆయన చాణక్యత. అదేవిధంగా ఈయన తక్కువ డబ్బుతో మెసేజ్ కనిపెట్టి మరి మన దేశానికి మిషన్ ఆఫ్ మ్యాన్గా పేరు రావడం కూడా మనకి చాలా గర్వకారణం. మరి యువత అందరూ ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంత రాష్ట్రపతిగా ఉన్నా ఆయన చనిపోయేటప్పుడు ₹1 లేకపోవడం మనం అందరం నిదర్శనంగా తీసుకుని మరొకసారి అబ్దుల్ కలాం గారికి జోహార్ అబ్దుల్ కలాం గారు. నరసింహ గారికి, మిత్రులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఏదైతే నిరుపేద కుటుంబంలో పుట్టి సామాన్యుడిగా లేబర్ బాయ్గా పనిచేసుకుంటూ చదువులు పూర్తి చేసి విద్యావంతుడై శాస్త్రజ్ఞుడై ఇస్రోలో పనిచేసి ఇక్కడి నుంచి పనిచేసే క్రమంలో మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పరిచయమైన సందర్భంగా వారు మరి ఏదైతే నేషనల్ ఫండ్ చైర్మన్ ఉన్నప్పుడు ఎవరైతే బాగుంటుందని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే బాగుంటుందని సార్ను మరి వాజ్పేయి గారు అడిగితే అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించినటువంటి ఘనత జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, పిఠాపురం అగ్రహారంలో సిబిఎం మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు ఆ స్కూల్ పూర్వ విద్యార్థి వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రపు బాబీ భోజన కంచాలను పంపిణీ చేశారు. ఇదే పాఠశాలలో 1993లో 5వ తరగతి చదువుకున్న బాబీ తాను చదివిన పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా సుమారు 100 కంచాలను ఆయన పంపిణీ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తాను అని వజ్రపు బాబీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పొట్నూరి దుర్గా, ఎం అశ్వినీదేవి, ఆర్ జగదీశ్వరి, ఎం రమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అగ్రహారంలో సిబిఎం స్కూల్ అని నేను చదువుకున్న స్కూల్, చిన్నప్పటి స్కూలు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాము. ఆ స్కూలులో ఉన్న విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి ప్లేట్లు అవి సదుపాయం లేదని తెలిసి నాకు నా వంతు కృషిగా అక్కడ ఒక 100 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 100 మందికి 100 ప్లేట్లు ఈ రోజున
బహుకరించడం జరిగింది. ఇదే రీతిలో మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ పిల్లలందరికీ కూడా ఇదే రీతిలో వాళ్ళకి కావాల్సిన సహకారాలు అందించవలసిందిగా కూర్చున్నాం. అలాగే సిబిఎం స్కూల్లో ఉన్న హెచ్ఎం గారికి కానీ టీచర్స్ కానీ నేను ఒక మాట చెప్పడం జరిగింది. ఏ అవసరం వచ్చినా సరే నా వంతు కృషిగా ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలకి నా వంతు కృషి చేస్తానని సభముఖంగా తెలియజేసుకున్నాను. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల శ్రీనివాస్ తన తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఉత్తమ విద్యార్థికి ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ మనిషికి ఉండాల్సిన గొప్ప గుణం దానగుణం అన్నారు. మంచి మనసుతో చేసే ఉపకారానికి భగవంతుడు కూడా తప్పకుండా దీవిస్తారు అని ఉత్తమ విద్యార్థికి ప్రోత్సాహ బహుమతిగా ల్యాప్టాప్ అందిస్తూ శ్రీనివాస్ అభినందనీయులన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించే దిశగా ల్యాప్టాప్ అందిస్తున్న శ్రీనివాసరావు సేవ తత్పరత అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కెఎస్ శర్మ, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని మించిన గొప్ప వస్తువు లేదు. జ్ఞానం ఇస్తే ఏమవుతుందంటే 100 మందిని తయారు చేస్తారు, 1000 మందిని తయారు చేస్తారు, 1,00,000 మందిని తయారు చేస్తారు. అందువల్ల ఈ విధంగా సత్యదేపరికి నేను చెప్పేది ఏంటంటే, బాబు నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి బాగా చదువుకుని ఉద్యోగ పరిస్థితికి వచ్చి నువ్వు కూడా అనేక మందికి ల్యాప్టాప్లు ఇవ్వాలి. తీసుకోవడమే కాదు, నువ్వు కూడా మంచి స్థితికి వచ్చి అనేక మంది పేద విద్యార్థులు సరైన వాళ్ళని గుర్తించి లబ్ధిదారులను గుర్తించి నువ్వు కూడా సహాయం చేస్తే వాళ్ళ అభివృద్ధికే కాకుండా దేశాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి, వంశాభివృద్ధికి అన్నిటికీ ఉపయోగపడతారు. ఈ విధంగా మరొకసారి అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ మనం వినియోగించేది ఏంటంటే, రత్నప్రసాద్ గారి లాగా అనేక మంది వారిని ఆదర్శంగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడికే కాకుండా మిగతా చోట్ల కూడా చాలామంది ఉంటారు. మంచి వాళ్ళు వాళ్ళ ఖాళీ సమయంలో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి అనేక మందిని లబ్ధిదారులు తీసుకొచ్చి సేవలు చేయవలసింది. కానీ ఈ సేవలు విస్తృతంగా వెళ్ళాలని మనసా వాచ కర్మగా కోరుకున్నాను. శుభం పోయారు. అది చాలా ఆనందదాయకం, ఉత్సాహపరిచే విధంగా ఉంది. ఇటువంటి సేవ అనేది మన సేవ అంటే ప్రతి దాంట్లోనూ ఉంది. ఇది నిత్యం పొద్దున్న నుంచి లేచిన వరకు ప్రతిదీ సేవ. ఈ ల్యాప్టాప్ అనేది అది స్ఫూర్తిదాయకం మనందరికీ. పూర్వంలో నేను కూడా అలాగే విద్యార్థులకు ఏది లేదో అటు వస్తువు ఇమ్మీడియట్గా తెచ్చి ఈ పుస్తకం లేదా కంపాస్ బాక్స్ లేదా ఇమ్మీడియట్గా అలాగా దానికి అలా చేసేసుకుంటూ పోయేవాడు. ఇప్పుడు అటువంటి సేవ మొదలు పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు హృదయంలో. మనం నిత్యం కూడా ఈ సేవా కార్యక్రమాలు అంటే ఈ పంచడం అన్నదానం చేయడమే కాకుండా విద్యార్థులకి ఇటువంటి ఉపకరణమైన వస్తువుల్ని మనం అందజేస్తే వాళ్ళ అభివృద్ధి తోడ్పడినట్టు, వాళ్ళ భవిష్యత్తులు బాగుపడి ఎంతో అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పేసి ఇటువంటి పేద విద్యార్థులందరికీ మనందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అందిస్తామని ఈ ట్రస్ట్ తరఫున అందరినీ కోరుతున్నాను. అందరూ కూడా వారు ఉపాధ్యాయ వాళ్ళు అభినందనీయులు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తాను. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమాల్లో భాగంగా దేవీపట్నం మండలం గండికోట గ్రామం వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలు వివరించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే బిస్కెట్స్, పాత బట్టలు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబిల్లి మాట్లాడుతూ పని గంటలపై పోరాటం ఇంకా ముగియలేదని, 8 గంటల పనిదినం కోసం ఉద్యమం మొదలై శతాబ్దాలు గడుస్తున్న అనేక దేశాల్లో కార్మికులు అధిక పని గంటలతో పోరాడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ కుమార్, జైబీం ఆటో యూనియన్ అధ్యక్షులు రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యుయల్, రాజు, సింహాచలం, విలియం, షేక్ సఫియార్, అశోక్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దయామణి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. 24 గంటల్లో 8 గంటల పని, మరో 8 గంటలు విశ్రాంతి, మిగతా 8 గంటలు వ్యక్తిగత కుటుంబ జీవితం కోసం అనే నినాదంతో సాధించుకున్న హక్కును గుంజుకునే ప్రయత్నం శరవేగంగా జరుగుతోంది. మనిషికి అవసరమైన 8 గంటల నిద్రాకాలాన్ని కూడా కార్పొరేట్లు కబ్జా చేసే ప్రక్రియ ఇది. కార్మికుల శ్రమను దోచుకునే 12 గంటల పనికి ప్రభుత్వాలు వంతపాడుతున్నాయి. 8 గంటల పనిదినం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని కాపాడుకోవడం, మరింత మెరుగుపరుచుకోవడం కోసం
కార్మిక వర్గం, సంఘాలు నిరంతర పోరాటాలు నడపవలసిన సమయం ఇది. చికాగో వీరులు అందించిన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి శ్రమజీవులపై ఉంది. పోరాడదాం. ప్రజలకు ఏ అవసరం ఉన్నా తెలుసుకొని వాటిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వెంటనే పరిష్కరిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో అక్కడి ప్రజల అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన 2 ప్రభుత్వ రేషన్ షాపులను మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేషన్ సరుకులను లబ్ధిదారులకు మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. నూతనంగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు జగ్గయ్య చెరువు కాలనీ వాసులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో మర్రెడ్డి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, జోగా వెంకటరమణ యాదవ్, పిల్లా శివశంకర్, బొజ్జ లోవరాజు, బొజ్జ మాణిక్యాలరావు, కరణం సూరిబాబు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, వెన్న చందర్రావు, కొత్తెం సుందరం తదితరులు పాల్గొన్నారు. ఇదంతా చాలా పగడ్బందీగా కార్యక్రమం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ ఏడాది బంపర్ క్రాప్ వచ్చింది. ఎంత పంట పండినప్పటికి కూడా అత్యధికంగా ఉన్న క్రాప్ ఈ మన నియోజకవర్గంలో కూడా ముందు టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా గొల్లపూర్లో 10,000 టన్నుల ఎక్స్ట్రా ధాన్యాన్ని కూడా సేకరించడం జరిగింది. ఆఖరి విడత కొద్దిగా లేట్ అయింది. దాన్ని కూడా డబ్బుల్ని ఇటీవల క్లియర్ చేశాం. గత ప్రభుత్వం 1,600 కోట్ల రైతుల బాకీలో పెట్టి వెళ్ళిపోతే దాన్ని చెల్లించి, అదే కాకుండా రైతులు ధాన్యం సేకరణ చేసి 24 గంటల్లో చెల్లించి రమారమి 13,000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఇచ్చిన 16తో కమ్మి రమారమి 14,500 కోట్లు ఒక ఏడాది కాలంలో రైతులకి 24 గంటల్లో అందజేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా సార్ యొక్క పర్యవేక్షణలో ఈ పిఠాపురంలో జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రజల అవసరాలు ఏమవుతాం. అదేవిధంగా ఈ కాలనీలో ఎంతో పాత కట్టి ఎంత డ్యామేజ్ ఇస్తే ఇమీడియట్గా కూడా అన్నింటినీ ట్యాంకుల్ని 50 లక్షల రూపాయలతోటి కార్యక్రమం జరుగుతుంది. అన్ని ట్యాంకులు వేస్తారు. కంప్లీట్ ఈ డ్రైనేజు రోడ్లు ఇక్కడ రమారమి 1 కోటి రూపాయలతో ప్రతిపాదన చేశాం. అవన్నీ కూడా టెండర్ల దశలో ఉన్నాయి. త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. అవి కాకుండా మిగిలిన రోడ్లు కూడా ప్రతిపాదనలు పంపాం. అవి కూడా త్వరలోనే కార్యక్రమం చేస్తాం. ఈ జగ్గయ్య చెరువులో ఉన్నటువంటి ఈ వాసుల యొక్క అన్ని కష్టాలు కూడా సార్కి నివేదించాం. వారి ఆదేశాలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా బోట్ క్లబ్ ఉద్యానవనంలో భవశ్రీ ఆర్థోపెటిక్ అండ్ ఈఎన్సి క్లినిక్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎముకల సాంద్రత పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ చల్లా భవతేజ మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకుని ఎముకలు బలహీనంగా ఉంటే మందులు వాడటం ద్వారా దాన్ని అధిగమించవచ్చు అని అన్నారు. దంత వైద్యులు డాక్టర్ అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 27న తల మరియు మెడ క్యాన్సర్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. మద్యపానం, ధూమపానం, గాలిలోని రసాయనాలు పీల్చడం వలన ఆయా భాగాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ మెడలో ఒక గడ్డలాగా ఉండటం, నోటిలో నయం కాని పుండు, గద్దస్వరం, ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అన్నారు. అనంతరం రమణ క్లినికల్ ల్యాబొరేటరీ సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించగా ఫార్మసిస్ట్ శ్రీవాణి, పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ చల్లా భవతేజ, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ శివకుమార్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, చిట్టూరి శ్రీనివాస్, సంఘ కార్యదర్శి డాక్టర్ దాసర్ శ్రీధర్, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, కొప్పుల త్రిమూర్తులు, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కాలంలో మన ఆరోగ్యాన్ని చాలా
ప్రతిష్టగా ఉంచుకోవాలా. ఈ రోజుల్లో మరి బ్రెడ్ మీద ఉంటే చూసి పరిస్థితి ఎవరు కనిపించట్లేదు. ఎంత సొంత కొడుకైనా కూతురైనా కోళ్ళైనా వారికి ఉండి టైం టేబుల్ చాలా ఎక్కువ బీజీ షెడ్యూల్ వచ్చే. గౌరవం అయితే తండ్రి హాస్పిటల్లో ఉంటే ఆయన కూడా కొడుకుండేవాడు, తల్లి ఉంటే కూతురే ఉండేది. ఇప్పుడు కూతురుకుండి షెడ్యూల్ కూతురికి కొడుకుండి షెడ్యూల్ ఎక్స్ట్రా మనకి పెరిగిపోయి ఈ ఆత్మాధిక ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, వాళ్ళ ఉద్యోగ స్టైల్ అవ్వచ్చు, అన్నిట్లు కూడా మరి ఈ రోజు అటువంటి దానికోసం మరి రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇక్కడ చాలా మంచిది. పొద్దుట వచ్చి వాకింగ్ చేయడం, ఈవినింగ్ వచ్చి చేయడం, దానిలో కూడా ఏ రకమైన కాయగూరలు తినాలన్నది దేనికోసం కూడా డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆశ అన్నది ఉంటుంది, ఆశతోటి అభివృద్ధి కూడా ఉంటుంది. దాంతో పాటు డాక్టర్ గారు మరి ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేయాలనుకోవడం అన్నది చాలా అరుదైన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఎందుకోసం అంటే మానవ జీవితం మీకు తెలియదు ఏం కాదు. నాకు మీ అందరికంటే చిన్నవాడిని నేను. చాలా 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 గొప్ప జీవితంలో మనం పుట్టాం. ఎన్నో జీవులు ఉన్నాయి కానీ మాట్లాడి మనుషులు ఒక్కడే ఒక జీవే. కొన్ని కోట్ల జీవులు ఉంటే ఆ జీవుల్లో మనొక్కడే మాట్లాడుతున్నాం. మనొక్కడికే మంచి చెడ్డ గౌరవ మర్యాదలు తెలుస్తున్నాయి కనుక ఈ జీవితాన్ని మరి పూర్తిగా పెద్దలు 100 సంవత్సరాలు అన్నారు కానీ ఎన్ని సంవత్సరాలున్నా ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరికి అవసరం కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే దాని సందర్భంగా ఇవాళ బోట్లంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అన్నది ముఖ్యంగా ఎలా వస్తుందో కూడా తెలియదు. దానికి కారణాలంటే ప్రత్యేకంగా ఏముండవు, కానీ ఒకసారి మాత్రం ఒక పుండు రూపంలో కానీ ఏదైనా అలా వాపు రూపంలో వస్తే అది చాలా త్వరగా శరీరం అంతా వ్యాపిస్తుంది. సో ఈ యాక్చువల్గా మేము హెడ్ అండ్ నెక్ క్యాన్సర్తో చూసినట్లయితే ముఖ్యంగా నాలిక మీద చిన్న చిన్న పుండ్లు అవి ఎంత ప్రమాదాన్ని దారితీస్తే మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మన పళ్ళు షార్ప్గా ఉండటం వల్ల కానీ దానివల్ల కానీ నాలిక అనేది గాయం వచ్చిన పుండు అయితే చాలా ఫాస్ట్గా లింఫ్ కూడా మొత్తం శరీరం అంతా వ్యాపించే అవకాశం ఉంది. సో ఈ చిన్న చిన్న వాటిని కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని ఉంచుకోవచ్చు. అలాగే క్యాన్సర్ బారి పడకుండా కూడా మనం నియంత్రించుకోవచ్చు. అలాగే ఈ నెక్ క్యాన్సర్స్ గురించి ఇవాళ ఇక్కడ డాక్టర్ ఏంటి శివకుమార్ గారు కూడా ఉన్నారు, వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి మూల కారణం స్మోకింగ్, గుట్కా. ఈ గుట్కా అనేది ఎంత ప్రమాదకరం అంటే ముందు చిన్న పొద్దులా స్టార్ట్ అవుతుంది శరీరంలో, ఎక్కడైనా సరే అది క్రమేపీ పెరిగి పెద్ద క్యాన్సర్ కింద మారి ప్రాణానికే ప్రమాదం అవుతుంది. కాబట్టి గుట్కా నమ్మడం అనేది చాలా 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 ప్రమాదకరం. సో ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కాబట్టి బెటర్ గుట్కా ఒకటి, స్మోకింగ్ ఒకటి, మందు జోలికి వెళ్ళకూడదని మనం చేస్తున్నాం. ఎముకల వైద్య శిబిరం ఈరోజు ఇక్కడ ఎముకలు, కీళ్ళు, నరాలు, వెన్నెముక సమస్యలకి ట్రీట్మెంట్ చేయడంతో పాటు బోన్ డెన్సిటీ పరీక్ష, శారీరక పరీక్ష చేస్తున్నాము. కొన్ని సమస్యలు రకరకాల కారణాల బోన్ డెన్సిటీ అంటే విటమిన్, కాల్షియం లోపం, ఆహారంలో కొన్ని రకాల కిడ్నీ, లివర్, తర్వాత ఇంటెస్టైన్ సమస్యలు తగ్గుతుంది. కొంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్, పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల బోన్ డెన్సిటీ అన్నది తగ్గుతుంది. ఇది ఎంత మేర ఉన్నది టెస్ట్ చేసి ఆ వాల్యూని బట్టి ఒక్కొక్కరికి ఒక ఏజ్ గ్రూప్, మగవాళ్ళకైతే ఇలాగా, ఆడవాళ్ళకైతే ఇలాగా ఒక వయసు బట్టి 40, 50, 60, 70 వయసు బట్టి ఆ రకమైన ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ విశ్రాంతి ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం పెన్షనర్స్ ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ పిలుపును అనుసరించి కాకినాడ ప్రధాని తపాలా కార్యాలయం వద్ద సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున కేంద్ర ప్రభుత్వం పెన్షనర్స్ ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున మానవహారం ఏర్పడి నిరసన తెలిపారు. 8వ వేతన సంఘం సిఫార్సులు అందరికీ వర్తింపచేయాలి అని స్లోగన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ ప్రెసిడెంట్ జీవి లక్ష్మీనారాయణ, కార్యదర్శి తురగా సూర్యారావు మాట్లాడుతూ 8వ వేతన సంఘం సిఫార్సులు అందరికీ వర్తింపచేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్యదర్శి రామారావు, కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సమాఖ్య అధ్యక్షులు రంగయ్య, కార్యదర్శి ఎస్సీఎన్ సాయిరాం,
ఫైనాన్స్ కార్యదర్శి జి సర్వేశ్వరరావు, ఏపీఆర్పీఏ అసోసియేషన్ అధ్యక్షులు కె సత్యరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డి మాణిక్యాలరావు, ఎం త్రినాథరావు, జి భాస్కర్ రావు, బి వెంకటరమణ, మునేశ్వరరావు, డి వీరభద్రరావు, ఎం కూర్మారావు, వై కామేశ్వరరావు, కొయ్య వీర్రాజు, గణపతి పాల్గొన్నారు. తిరిగి వార్తలకు స్వాగతం. ఔత్సాహిక పారిశ్రామికవేత్త దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలి. అధికారులు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి. కూటమి నాయకులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. ఇంటికి స్మార్ట్ మీటర్లను బిగించనీయకండి. ప్రజలకు అవగాహన కల్పించిన సిపిఎం నాయకులు సూచన. మిత్ర బృందం సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శం. ద్వితీయ వార్షికోత్సవ సభలో పలువురు వక్తలు ప్రశంసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.